నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టెడ్. ఇవాల్టి వీడియోలో మనము 2 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారం భారతదేశంలో ఎంత వేగంగా విస్తరిస్తుందో, దాని ద్వారా ఎన్ని దుష్పరిణామాలు జరుగుతున్నాయో, కొన్ని సందర్భాల్లో ఈ ఫాల్స్ ప్రొపగండా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల ప్రభుత్వాలు కూడా కూలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సామాన్య ప్రజలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. నెంబర్ 1. దీనికి సంబంధించి భారతదేశం నెంబర్ 1 ప్లేస్‌లో ఉన్నది. మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువగా భారతదేశంలోనే చాలా వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతున్నటువంటి రిపోర్ట్. నెంబర్ 1. రెండోది, జార్జ్ సోరోస్కు చెందినటువంటి సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేటువంటి ఒక సంస్థ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పత్రికా స్వేచ్ఛ విషయంలో భారతదేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా చాలా వెనుకబడి, అంటే మనకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పత్రికా స్వేచ్ఛ బెటర్గా ఉంది అని సోరోస్ సంస్థ చెబుతోంది. సో ఇలాంటి రిపోర్ట్స్ ఇవ్వడం జార్జ్ సోరోస్ సంస్థల నుంచి ఇలాంటి సంఘటనలు, ఉదంతాలు గతంలో కూడా జరిగాయి. ఈ 2 విషయాల గురించి మాట్లాడదాం ఇవాల్టి వీడియోలో. నాతో జాయిన్ అవుతున్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే ఆదిత్య గారు, ఒకటి, ఈ ఫాల్స్ ప్రోపగండా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా వేదికగా మనము సిజేపీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ధర్నా విషయంలో కూడా చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది. జనాన్ని రెచ్చగొట్టడము, విద్యార్థులను రెచ్చగొట్టడానికి మెటా బేస్డ్ ప్లాట్ఫామ్స్లో పెద్ద ఎత్తున జరిగింది. బాట్స్, ఫేక్ అకౌంట్స్, ఇవన్నీ కూడా. సో దీన్ని బేస్ చేసుకుంటే దీనివల్ల చాలా అనర్థాలు, పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా గతంలో జరిగాయి. 2024 ఎన్నికల సమయంలో కూడా ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో ఏదో అన్నది, అమిత్ షా గారు మాట్లాడారు అనే దానికి సంబంధించి కూడా కొంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది. డ్యామేజ్ కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ చెబుతున్న దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రైట్, మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ అండి. ఫస్ట్, మిస్ఇన్ఫర్మేషన్ అనేది భారత్లో చాలా హై లెవెల్లో ఉంటుంది, మనం కూడా గమనిస్తూనే ఉంటాము. దీంట్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా మిస్ఇన్ఫర్మేషన్ అన్నిటికంటే ఎక్కువ ఏ దేశంలో ఒక థ్రెట్గా ఉందంటే అది భారత్లో ఉందన్నట్టు నంబర్ 1 స్థాయిలో భారత్ను పెట్టింది. సో వాళ్ళు అక్కడ ఇచ్చిన పారామీటర్స్ మెజర్ జనరల్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పేవి కూడా అన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఏం తీసుకోగల, వెస్టర్న్ మీడియా చెప్పేవైనా, వెస్టర్న్ ఆర్గనైజ్ చెప్పేవైనా. కానీ ఈ విషయంలో మనం చూడాల్సిన పారామీటర్స్ అంటే ఏం బేసిస్ మీద అన్నారంటే, ఒకటి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 140 to 150 crore పీపుల్ ఉన్నారు మనకి. దానిపైన ఏంటంటే ఎక్సెసివ్ డిపెండెన్స్ ఆన్ మెసేజింగ్ యాప్స్, చాలా డిపెండెన్స్ ఉంటుంది, వాట్సాప్ లాంటి యాప్స్ మీద ఉంటుంది. ఇంకోటి, వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు స్ప్రెడ్ చేసే ఒక అలవాటు, ఇది ఒక కమ్యూనిటీ టైప్ కూడా ఉంటుంది మనకి. దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో మీమ్ చూస్తాం మనం జనరల్. ఇప్పుడు వేరే దేశాల్లో ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్కి పంపించుకుంటారు, మనం అట్లా కాదు. ఒక మీమ్ నచ్చినట్టు ఫార్వర్డ్ కూడా 10 మందిని ఎంత అలౌడ్ అయితే అంతమంది కొట్టేస్తాం. అందరూ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసేస్తాం, గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తాం, అందరూ ఫార్వర్డ్ చేస్తాం. దీనిలో చాలా మటుకు ఇది చెకింగ్ అనేది ఉండదు. వీ డోంట్ యాక్చువల్లీ చెక్ ఇన్ఫర్మేషన్ వ్యాలిడా కాదా అనేది. సో అదే నేను అంటే ఇన్ఫాక్ట్ 2009 ముందర మీకు గుర్తుంటే పాల్ఘర్, మహారాష్ట్రలో 2 సాధువులు వెళ్తుంటే అట్లాగే వాట్సాప్ ఫార్వర్డ్లో కారులో ఎవరో 2 వస్తున్నారు, వాళ్ళే పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇప్పటిదాకా ఆర్గన్స్ స్మగిల్ చేసింది వాళ్ళే అని చెప్పి అట్లా రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల అందరూ వాళ్ళు ఫార్వర్డ్ చేసి కమ్యూనిటీ మొత్తం రెడీగా ఉండి కారు నాపి వాళ్ళని బయటికి లాగి, ఒక సాధువు 70 ఏళ్ళు, ఇంకో అతను 35 ఏళ్ళు డ్రైవర్, ముగ్గురిని తీసుకొచ్చి పోలీసులు ఎదురుగా కొట్టి మరీ చంపేశారు అప్పట్లో. రైట్, అది ఇట్ ఇస్ మిస్ఇన్ఫర్మేషన్. ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో అది ప్రీ ప్లాన్డ్ కాదన్నట్టు, మరి అట్లీస్ట్ దట్ ఈస్ వాట్ ద కోర్ట్స్ హావ్ సెడ్. అది ప్రీ ప్లాన్డ్ అనేది కాదు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చూసినా కూడా ఇట్లాంటి రూమర్ రావడం వల్ల జరిగింది అన్నట్టు అన్నారు. మనం అట్లాగే ఇరాన్ వార్ అప్పుడు కూడా చూస్తున్నాం. ఇరాన్ వార్ నడుస్తున్నప్పుడు కూడా ఒకటి కన్సిస్టెంట్ గా ఏమని వస్తున్నదంటే, ఇది పెట్రోల్ అయిపోతున్నది, గ్యాస్ సిలిండర్స్ అయిపోతున్నాయి, త్వరగా వెళ్ళి తెచ్చుకొని అనేసరికి ఆర్టిఫిషియల్ గా ఒక షార్టేజ్ అనేది తయారైంది. అందరూ వెళ్ళి బలవంతంగా కొనేసుకొని చాలా సిలిండర్స్ ఇళ్లలో స్టాష్ చేసుకొని, సో లేనటువంటి క్రైసిస్ ని సృష్టించారు. దీనివల్ల అది కూడా మిస్ఇన్ఫర్మేషన్ వితౌట్ చెకింగ్. సో ఇది మనకి ఒక విధంగా సైకాలజికల్ గా కూడా రూట్ అయి ఉంది. మనం ఇంతకు ముందర కూడా వాట్సాప్ ముందర కూడా మీకు గుర్తుంటే యునెస్కో డిక్లేర్స్ జనగణమన యాజ్ ద బెస్ట్ నేషనల్ యాంథమ్ ఇన్ ద వరల్డ్ అని ఏదో మెసేజ్ వచ్చేది. అది పాపం అందరూ దేశభక్తితోనే ఫార్వర్డ్ చేస్తుండే వాళ్ళు, కానీ దాంట్లో ఏమాత్రం ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ అనేది లేదు. రైట్, సో వీ టేక్ ప్రైడ్ బికాస్ ఇట్ ఇస్ ఆర్ నేషనల్ యాంథమ్, బట్ ఇట్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ బై యునైటెడ్ నేషన్స్. కానీ ఇవన్నీ కొన్ని చాలా మటుకు మీరు చూస్తే మిస్ఇన్ఫర్మేషన్ ఏదో చెడు చేద్దామన్న ఉద్దేశంతో చేయరు. ఒక నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకం ఇంకా బలపడినట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే అది నమ్మేసి మిగతా వాళ్ళు కూడా పుష్ చేస్తారు టు ప్రూవ్ అ పాయింట్ ఆర్ టు కన్విన్స్. చూసావా మనం అనుకున్నట్టే జరిగింది చూడు అనడం.
సో ఇది ఒక స్టాండర్డ్ ఇష్యూ అనేది ఉంది. సో యాజ్ మీరు అన్నట్టు లాస్ట్ టైం కూడా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో లాస్ట్ 2024 ఎలక్షన్స్ అప్పుడు ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా ఆ ఏరియాస్లో రిజర్వేషన్ అనేది తీసేయబోతున్నారు, ఓబీసీ రిజర్వేషన్స్ తీసేస్తారేమో, ఇట్లాంటి రకరకాల రూమర్స్ రావడం వల్ల చాలా మంది అంటాం ఫైజాబాద్ ఓడిపోవటం, వారణాసిలో మోదీజీ గెలిచిన మార్జిన్స్ తగ్గటాలు, ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ గా కనబడ్డాయి అంటారు. అఫ్కోర్స్ దర్ అదర్ రీజన్స్ వేర్ బహుజన్ సమాజ్ పార్టీ డి నాట్ ఎఫెక్టివ్లీ కంటెస్ట్. సో దానివల్ల కూడా కొంచెం ఆ ఓట్స్ అంతా కన్సాలిడేట్ అయ్యి బీసీ అయినా ఓబీసీ అయినా దళిత్స్ అయినా కన్సాలిడేట్ అయ్యి సమాజ్వాదీ పార్టీకి చాలా ఓట్స్ వెళ్ళాయి అంటారు ఆ పాయింట్లో. బట్ అట్లాంటి రూమర్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. సో ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చూసాం దట్ 6 రఫేల్స్ పడేసామంటాడు, తర్వాత ట్రంప్ 8 అన్నాడు, తర్వాత 10 అన్నాడు. ఇప్పుడు మొన్ననే వచ్చిన డిస్కవరీ ఛానల్లో డాక్యుమెంటరీ ఆపరేషన్ సింధూర్ లో, దాంట్లో ఫైనల్ గా మనకు ఒక ఆర్మీ ఆర్ ఎయిర్ ఫోర్స్ మ్యాన్ ఒక అతను ఫైనల్ గా అన్నారు దట్ 36 ఫ్లైట్స్ సర్వీస్ లో ఉన్నాయి అండ్ ది కేమ్ బ్యాక్ సేఫ్ అన్నట్టు ఆయన ఓపెన్ గా అన్నారు. సో ఇక్కడ కన్సిస్టెంట్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ని ట్యాకిల్ చేయడం, మిస్ఇన్ఫర్మేషన్ ని ట్యాకిల్ చేయడం అనేది ప్రభుత్వం గవర్నమెంట్ లెవెల్లో కూడా ఇబ్బంది పడింది. ఫార్మ్ లాస్ మీద రకరకాల మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ చేయడం వల్ల స్టాల్ చేయాల్సి వచ్చింది. సిఏ మీద మిస్ఇన్ఫర్మేషన్ వల్ల దిస్ ఇస్ అ రూల్ టు రిమూవ్ సిటిజన్షిప్ ఫ్రమ్ ముస్లిమ్స్ అన్నట్టు అనేసారు. దట్ వాజ్ అ లై, కానీ అది బాగా పుష్ అయింది. సో అటు గవర్నమెంట్ లెవెల్లోనూ డిఫెండ్ చేయడం ఇబ్బంది అవుతుంది. గ్లోబల్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో కూడా కొన్ని సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ట్రూత్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కొంచెం క్లీన్లీనెస్ ఇష్యూస్ ఉన్నాయంటే మొన్ననే మనం చూసాం హరిద్వార్ లో కంవర్ యాత్ర జరిగితే 7,000 టన్నుల గార్బేజ్ అక్కడ మొత్తం స్టాష్ అయింది. కానీ బట్ ఇమీడియట్లీ గవర్నమెంట్ గాట్ ఇన్ టు యాక్షన్, అవంతా క్లియర్ అప్ చేసి దాన్ని మళ్ళీ వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్ మొదలు పెట్టారు ఎనీవే. కానీ ఇట్లాంటి స్మాల్ ఒక హుక్ న్యూస్ తీసుకొని దాంతో బాగా వైరల్ చేసి భారత్ బయట ఉండే ఎవరైనా ఎన్ఆర్ఐస్ చూస్తే వాళ్ళకి తెలుసు అది యుఎస్ లో నుంచి అయినా లేకపోతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నా లేకపోతే చైనా ఏరియాలో ఉన్నా కూడా వేరే దేశాల వాళ్ళు మాట్లాడినప్పుడు ఐ హియర్ ఇండియా ఇస్ క్వైట్ అన్హైజీనిక్, ఐ హియర్ ఇట్ ఇస్ వెరీ అన్టైడీ, ఐ హియర్ దేర్స్ అ లాట్ ఆఫ్ రేప్స్, రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. సో అంటే ఆదిత్య గారు ఒకటి మీరు అన్నట్టుగా ఒకటి కొన్ని హామ్ చేయాలనే ఉద్దేశంతో చేయరు, కొన్ని మామూలుగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఓహో అది ఫేక్ మెసేజ్ అని కొంతమంది అనడము, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏఐ వీడియోస్ అని కూడా ఈ మధ్య అది గుర్తించడం కూడా కష్టం అవుతుంది. సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను, సిజేపీ ఈ ధర్నా విషయంలో పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది ఈ కామన్ పీపుల్ చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. అక్కడ ఏమీ జరగకుండానే చాలా మందికి గాయాలైనట్టు, కొంతమంది చనిపోయినట్టు, లేకపోతే ఇట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. అప్పుడు సిఐఏ టైంలో షహీన్ బాగ్ అల్లర్ల ఇలాంటి సున్నితమైనటువంటి ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయితే దట్ ఇంపాక్ట్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అవునా కదా? కరెక్ట్. సో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గుతాయి, కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది, భయం అనేది తయారవుతుంది బాగా. రైట్. సో ఇది మీరు ఇన్ఫాక్ట్ మీరు చూపించగలిగితే మ్యాప్ ఆన్ ద స్క్రీన్ వేర్ ఈ ఫేక్ న్యూస్ ని డౌట్ పడే దేశాలలో ఎప్పుడైనా న్యూస్ వస్తే కొంచెం నిజమా కాదా అని ఆలోచించే దేశాలు మీరు చూస్తే కొంచెం బ్రెజిల్ టాప్ లో ఉంటుంది, తర్వాత ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. కానీ భారత్ మీరు చూస్తే ఆ లిస్ట్ చాలా లో ఉంటుంది. వచ్చిన న్యూస్ వచ్చినట్టు వాళ్ళ పొలిటికల్ బయాస్ బేసిస్ మీద ఎవరైనా కూడా నమ్మేసి తర్వాత ఎవరో చెప్తారు అదే ఫేక్ న్యూస్ అంటే అయ్యో ఫేక్ అని చెప్పి సరే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టేస్తాం. కానీ బట్ ఈ బయాస్ అనేది ఒకటి ఉంది. సో ఒకటి మిస్ఇన్ఫర్మేషన్ హై అది ఉండటం, ఇస్ ఇట్ అ ఫేక్ స్టాటిస్టిక్? కాదు, మోస్ట్ లైక్లీ ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే మనకున్న నంబర్ ఆఫ్ పీపుల్ అంతా డిపెండెన్స్ ఆన్ యాప్స్ చాలా ఎక్కువ. సెకండ్ వచ్చేసరికి దీంట్లో మనం డౌట్ చేయటం, ఈ న్యూస్ జెన్యునా కాదా. మొన్న ఇంకోటి వచ్చింది 500 రూపీ నోట్ డిమానిటైజేషన్ అయిపోతుంది అని ఒక నోట్ వచ్చి అది కొన్ని గంటల తర్వాత పాపం ఆర్బీఐ వాళ్ళు రెస్పాన్స్ అయ్యి వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ, 500 నోట్ ఇంకా ఉంది మార్కెట్ లో ఉంది అని అన్నారు. సో ఈ రెండు మేజర్ ఇష్యూ. సో ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు పాయింట్అవుట్ చేసింది, విచ్ ఇస్ వ్యాలిడ్. కానీ ఏంటంటే దీని మీద యాక్ట్ చేయాలంటే దీంట్లో కొన్ని ఏంటి జెన్యున్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నట్టు ప్రైడ్ ఆఫ్ ఇండియా అన్నట్టు జనగణమన యునెస్కో రికగ్నైజ్డ్ అంటే అది వేరు, అదో రకమైన మిస్ఇన్ఫర్మేషన్. అది కావాలని మీరు అన్నట్టు సిజేపీ ప్రొటెస్ట్ లో ఇంకా ప్రజల్ని రెచ్చగొట్టాలి, ఇంకా ముందుకు రావాలి, వాళ్ళు వచ్చి కొంచెం చిన్నగా వైలెన్స్ మోడ్ లోకి వెళ్ళాలి, లేకపోతే కశ్మీర్ లో కూడా ఆర్మీ వాళ్ళ మీద ఏదో ఒకటి అంటే అక్కడ వైలెన్స్ తయారవ్వాలి, ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి, దర్ ఇస్ నో డౌట్. సో దీనికోసమే ఇట్లాంటి వాటి మీద భారతీయ ప్రభుత్వానికి ఆల్రెడీ కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి. రైట్. సో ఒకటి ఏంటంటే వీ నో ఫర్ ఫ్యాక్ట్ దట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఇప్పటిదాకైతే వాళ్ళు చేసేది ఏంటంటే స్టాండర్డ్ గా ఒక పేపర్ మీద దే వుడ్ గివ్ దియర్ స్టేట్మెంట్ అండ్ అప్లోడ్ ఆన్ ద వెబ్సైట్, లేకపోతే ట్విట్టర్లో ఎక్కడెక్కడ పెడతారు, మీడియా హౌసెస్ చూస్తాయి, కానీ వైరాలిటీ ఆఫ్ ద కంటెంట్ ఉండదు. సో ఇప్పుడు ఎవరైనా నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరో పోలీసులు ఎక్కడో లాఠీ చార్జ్ చేశారు, ఎవరో చనిపోయారు అంటే అది వైరల్ గా వెళ్తుంది, కానీ
దానికి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అదేం వైరాలిటీ ఉండదు. సో ఒకటి ఎనీవే ఇది జరుగుతుంది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నుంచి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, మెయిటీ అని ఉంది. మెయిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఐటీ యాక్ట్ లో సెక్షన్ 69 ఒకటి ఉంది. సెక్షన్ 69 ఏమంటుందంటే ఎటువంటి కంటెంట్ అయినా ఎటువంటి ఆన్లైన్ డిజిటల్ మీడియం అయినా దాని ద్వారా వాడుకొని నేషనల్ సావరెనిటీకి, లా అండ్ ఆర్డర్కి ఇట్లాంటి విషయాలు ఇబ్బందులు కలిగించేదేమని ఉంటే మాత్రం then it is not right, and government అది వాడే బ్యూరోక్రటిక్ ఛానల్స్ ద్వారా they will tell that you have to pull down the content. అది ఇంటర్ఫియర్ అయ్యి టేక్ డౌన్ చేసే కేపబిలిటీ మినిస్ట్రీ ఆఫ్ ఐటీకి ఉంది. కానీ ఇట్స్ స్లో ప్రాసెస్. ఎందుకంటే గవర్నమెంట్ ఒక కంటెంట్ తీసేయాలంటే వాళ్ళు ఏం చేయాలి, మెటాకో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే మెటా, ఎక్స్ అయితే వాట్ ఎవర్ ట్విట్టర్ ఎక్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు రివ్యూ ఫర్ 10 days అంటారు. 10 days తర్వాత తీయడం ఏదో చేస్తారు. కానీ 10 days డ్యామేజ్ ఇస్ డన్, కంటెంట్ ఇస్ వైరల్. సో అందుకని ఇది ఒక ఆస్పెక్ట్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్ ఏమంటుందంటే సేఫ్ హార్బర్ అనేది ఇచ్చారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ లో మాట్లాడుతున్నాం. సో యూట్యూబ్ ఏమంది, ఎవరో వచ్చి యూట్యూబ్ లో మాట్లాడే దాని వల్ల యూట్యూబ్ మీద చర్యలు ఎట్లా తీసుకుంటారని యూట్యూబ్ అంటుంది. సో సేఫ్ హార్బర్ ఏమి ఇచ్చారు, సరే ఎవరైనా మీ మీడియం మీద మాట్లాడితే మీకేం అవ్వదు, కానీ దాంట్లో ఏమంటుందంటే ఎవరైనా వచ్చి మీ మీడియం ద్వారా తప్పు జరుగుతున్నది, దేశ విరుద్ధంగా చేస్తున్నారు ఏదో అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా మీరు యాక్ట్ చేయకపోతే దెన్ యూ డోంట్ హ్యావ్ అ సేఫ్ హార్బర్ అనేది సెక్షన్ 79 లో ఉంది. అది పట్టుకొని నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మాట్లాడడం, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడడం, మూడోది ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఎంటర్ అవుతుంది. సెక్షన్ 79 వాడుకొని వాళ్ళు ఏం చేస్తారంటే విచ్ వాస్ డన్ డ్యూరింగ్ సిజేపీ, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో ఎసెన్షియల్లీ దాదాపుగా 1,00,000 వీడియో కాంటెంట్ దాకా ఆర్ పోస్ట్ కాంటెంట్ దాకా తీయించింది. ఎట్లాంటి సహయోగ్ పోర్టల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద I4C అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, I4C అంటారు. సో వాళ్ళ ఇనిషియేటివ్ సహయోగ్ అనేటటువంటి ఈ పోర్టల్. ఈ పోర్టల్ ఏంటంటే ఇట్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసిన తర్వాత ఏమైనా యాంటీ నేషనల్ కాంటెంట్ ఉందా, రెచ్చగొట్టే కాంటెంట్ ఉందా, లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ చేసే కాంటెంట్ ఉందా, అది డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా అది మెటాకైనా, ఎక్స్ కైనా, వేరే ప్లాట్ఫామ్స్ కైనా ఇమీడియట్ గా చెప్తుంది, రిమూవ్ ద కాంటెంట్ అని చెప్తుంది. ఇఫ్ దే డోంట్ యాక్ట్ ఇమీడియట్లీ సమ్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ ది ఆర్గనైజేషన్. సో ఇది స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే దాదాపుగా ఈ ఏప్రిల్, మే, జూన్, జూలైలో ప్రతి 62 సెకండ్లు అంటే దాదాపు ప్రతి నిమిషానికి ఒక వీడియో, ఆన్ అన్ యావరేజ్ నిమిషానికి ఒక వీడియోని లేకపోతే ఒక కంటెంట్ తీసేటటువంటి ఆర్డర్స్ అనేవి ఇష్యూ అయ్యాయి. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇది కూడా చేస్తుంది. కానీ అఫ్ కోర్స్ దేర్ ఇస్ అ బాంబే హైకోర్టు ఆర్డర్, అదేమంటుందంటే ఫేక్ న్యూస్ అన్నో, లా అండ్ ఆర్డర్కి ఎఫెక్ట్ అన్నో అది నిర్ణయించేది ఎవరు, అది కోర్టు కదా నిర్ణయించాల్సింది, ప్లస్ బ్యాన్ చేయాల్సింది అది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కి లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి విరుద్ధం కదా, అది కోర్టు నిర్ణయించాలి కదా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఎట్లా చేస్తుంది, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ బాంబే హైకోర్టు రేజ్ చేసింది. అది మళ్ళీ సుప్రీం కోర్టు కూడా దాని మీద సమ్ స్టే ఆర్డర్ అనేది ఏవో వచ్చింది. సో ఇట్లాంటివి కూడా కొన్ని నడుస్తున్నాయి. సో చూస్తే ఒక బ్యూరోక్రటిక్ ప్రాసెస్ ఉంది విచ్ ఇస్ స్లో. దానివల్లనే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ప్రతి డిపార్ట్మెంట్, భారత్లో ఉండే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్ అర్జెంట్ గా మీరు సెటప్ చేయండి. క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లాగా లేకపోతే మెయిటీ లాగా వెళ్ళి కంటెంట్ టేక్ డౌన్ చేయండి లేకపోతే ఛానల్ కి సమన్స్ చేయడం ఇవన్నీ ఉండవు. వాళ్ళు ఏం చెప్పారంటే క్విక్ రెస్పాన్స్ టీమ్ చేసేది ఒక రూమర్ అయినా ఎటువంటి తప్పుడు మెసేజ్, తప్పుడు సమాచారం అని వచ్చిన మరుక్షణం మీరు వెళ్ళి దాన్ని కౌంటర్ చేయాలి. ఆ కౌంటరింగ్ చేయడానికి కూడా బాగా రాస్తారు. దాంట్లో వాళ్ళు ఏం రాస్తారంటే మీరు కంటెంట్ కూడా లాంగ్ ఫార్మ్, ప్రెస్ స్టేట్మెంట్, డీటెయిల్ రైటప్స్ వద్దు, మీరు రీల్స్ లోకి దిగండి, షార్ట్ వీడియోస్ లోకి దిగండి, అండ్ మీకు ఇన్ఫర్మేషన్ అందిన 2 గంటల లోపల తయారవ్వాలి. మీ మీమ్ కాంటెంట్ అన్న సమ్ వైరాలిటీ రిలేటెడ్ కాంటెంట్ అన్న తయారు చేసి మీరు యూ షుడ్ పుట్ ఇట్ అవుట్. సో ఇది ప్రతి డిపార్ట్మెంట్ కి, అండ్ ఇట్ ఇస్ క్వైట్ వ్యాలిడ్. ఎందుకంటే మీరు చూస్తే E20 మీద రకరకాల రూమర్స్ వచ్చాయి, ట్యాంకిల్కి పురుగులు పడుతున్నాయి, ఓవరాల్ బండికి ఉన్నటువంటి ఎఫిషియన్సీ మొత్తం ఈ మైలేజ్ మొత్తం కూడా హాఫ్ కంటే ఎక్కువ తగ్గుతున్నాయి. E20లో ఉన్నది 20% పెట్రోల్, సారీ 20% ఇథనాల్, 80% ఇస్ పెట్రోల్. 20% ఉన్నప్పుడు మీకు ఓవరాల్ మీకు మైలేజ్ లో 50% మైలేజ్ ఎట్లా తగ్గుతుంది? సో లాట్ ఆఫ్ నాన్ సెన్స్ వాస్ స్ప్రెడ్. సో అది కూడా నిజం చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం డిపార్ట్మెంట్ ఏది ఉందో లేకపోతే హర్దీప్ సింగ్ పురీజీ మాట్లాడిన దాంట్లో ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఎటువంటి నరేటివ్ కౌంటర్ చేశారంటే మన దగ్గర సమాధానం లేవు. ఆల్ వి నో ఇస్ నితిన్ గడ్కరీజీ వెళ్ళి ఎవరెవరు E20, E100 ఓపోజ్ చేస్తున్నారు, అది యాంటీ నేషనల్, ఈ వర్డ్ మార్కెట్ లోకి ఎక్కువ వచ్చేది. కరెక్ట్ కౌంటర్ నరేటివ్ అది ప్రెస్ స్టేట్మెంట్స్ లాగా లెందీ స్టేట్మెంట్స్ ఆన్లైన్ కనబడుతుంది. సో అట్లాగే E20 కాకపోతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా నీట్ గురించి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయక ముందరే మొదలైంది. నీట్ మీద ఎగ్జామినేషన్స్ చాలా వరకు మొదలైంది. అవి కూడా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ PIB వెబ్సైట్ లో ఉంటుంది, కానీ అది పబ్లిక్ తెలియలేదు. ఇన్ కాంట్రాస్ట్
అవ్వదు, అది రీచ్ అవ్వట్లేదు, తయారు చేయాలి కదా ఫస్ట్. మీరు నేను చేస్తే సరిపోదు కదా, గవర్నమెంట్ కూడా చేయాలి కదా. సో మీరు నేను మన ఇద్దరం రకరకాల పాడ్కాస్ట్లు చేస్తాం, మన సాయి కృష్ణ గారు చేశారు, గిరిధర్ గారు చేశారు, సురేష్ గారు చేశారు. మనం చేసిన సరే నేషనలిస్ట్ హబ్ ద్వారా మనకున్న సబ్స్క్రైబర్ బేస్ దాకా వెళ్తుంది. బట్ వెన్ ద గవర్నమెంట్ డస్ ఇట్, దే హ్యావ్ మచ్ లార్జర్ స్కోప్. ఇఫ్ దే వాంట్ దే కెన్ ప్రమోట్ ద కాంటెంట్ ఆల్సో. సో అందుకని ఇప్పుడు తీసుకున్నటువంటి చర్య ఇట్ ఇస్ అ పర్ఫెక్ట్ థింగ్. దట్ మీరు వెళ్ళి అన్ని ప్రతిదీ మీరు సహయోగ్ పోర్టల్, ప్రతిదీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ బ్లాక్ చేయాలి, బ్యాన్ చేయాలని కాదు. మీరు కౌంటర్ నరేటివ్ మొదలు పెట్టండి. E20 మీద మీరు మాట్లాడండి, నీట్ మీద పెడితే మాట్లాడండి, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ లెట్స్ సే నేచురలైజేషన్ ఆఫ్ సిటిజన్షిప్ మీద, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, యూ టాక్ అబౌట్ ఇట్. డోంట్ లీవ్ ఇట్ ఫర్ పీపుల్ టు గెస్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది ఇప్పటి నుంచి జరగాలి. ఇది జరగాలంటే నేచురల్గా ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్లు, బ్యూరోక్రాట్లు ఆ ఫైల్ మాకు చూపించండి, మేము అప్రూవ్ చేస్తాం, సంతకం పెడతాం అనకూడదు. కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. నమ్మినటువంటి కొంతమంది యంగ్స్టర్స్ ఇన్వాల్వ్ చేయాలి. 2 hours లో మీకు కంటెంట్ రావాలంటే definitely you need young active people who are continuously thinking about narrative warfare, continuously thinking about how to counter. So that should be done. Bureaucratic red tapeism venakala ee movement undakapothe it's a perfect response for fake and misinformation. Okay, second thing వచ్చి ఆదిత్య గారు, ఇది ఈ మీడియా పత్రికా స్వేచ్ఛ విషయంలో భారత్ కంటే మనది ఎంత 157వ ర్యాంక్ ఇచ్చారు భారత్కి. పాకిస్తాన్కి 153, బంగ్లాదేశ్కి ఏమో 152. ఇది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ, ఇది జార్జ్ సోరోస్ సంస్థ, అతనికి చెందినటువంటి సంస్థ చెబుతున్నారు. రైట్, జార్జ్ సోరోస్ ఫౌండేషన్. సో ఇది డెఫినెట్గా ఇది కండెమ్ చేయాల్సింది. ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ పత్రికా స్వేచ్ఛని గనక మనం తొక్కేస్తే ఈరోజు చాలా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్నటువంటి కొన్ని 10ల సంఖ్యలో, లేక ఇంకా చెప్పాలంటే 100ల సంఖ్యలో పేపర్లు కానీ, వెబ్ పోర్టల్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ మూతపడిపోవాలి. అలా ఎక్కడ జరగడం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఒక ఫాల్స్ నెరేటివ్ని జార్జ్ సోరోస్ స్ప్రెడ్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఓపెన్ లేండి, అంతే. దెర్ ఈస్ నథింగ్ సర్ప్రైజ్ ఏం లేదు. ఎందుకంటే గతంలో ఇదే వ్యక్తి కదా, ఇప్పుడు నేను కొన్ని కోట్ల రూపాయలనైనా ఖర్చు పెడతాను మోదీ సర్కారుని దించేయడానికి అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి జార్జ్ సోరోస్. సో అలాంటి వ్యక్తికి చెందినటువంటి సంస్థ నుంచి ఇంతకంటే బెటర్ నెరేటివ్స్, భారత్ గురించి పాజిటివ్ న్యూస్ వస్తుందని మనం అనలేము. బట్ అగైన్ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్. అంటే ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటున్నాం క్విక్ రెస్పాన్స్ టీమ్ అనుకున్నాము, మేటీ అనుకున్నాం, సహయోగ్ పోర్టల్ అనుకున్నాం. న్యాచురల్గా ఏమవుతుంది, ఇన్ఫాక్ట్ UAPA కూడా కొంతమంది మీద పెడతారు. ఇప్పుడు మొన్న కూడా మోదీజీ ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఒక వైరల్ గా వెళ్ళింది వీడియో, ఆయన స్టేట్మెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఆయనకైనా పాపం ఫోన్ పెట్టుకొని అడ్రస్ చేశారు. అప్పుడు మనం అనుకున్నాం కమ్యూనికేషన్ అనేది ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సక్సెస్ఫుల్ గా చేయలేకపోయారు, బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా చేయలేకపోయారు. దట్ ఈస్ వై మోదీజీ స్వయం ఆయనే వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. ఈ వీడియోని ఫేస్బుక్ లో మీరు చూస్తే అది బ్యాన్ అయిపోయింది. ఎవరైనా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఇటు వైలేట్స్ ఆర్ ఏదో రూల్స్ ఏవో చెప్పి అది చూపించలేదు. దాదాపు వారం దాకా చూపించలేదు, అలౌ చేయలేదు వారం దాకా. Then when we address కొన్ని గంటలు అని చెప్తున్నారు, యాక్చువల్ గా ఫ్యూ అవర్స్ అని చెప్తున్నారు. బట్ దట్ ఈస్ ఆల్సో కొన్ని చోట్ల ఫ్యూ డేస్ అని కూడా అయింది కొంతమందికి. దానికి వాళ్ళు రెస్పాన్స్ ఏమని ఇచ్చారంటే ఇది AI రిలేటెడ్ కాంటెంట్ అన్నట్టు మిస్టేకన్ గా మా సిస్టమ్ ఐడెంటిఫై చేసి అట్లా చేసింది అన్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తే మోదీజీ కంగనా రనౌత్ తో కొన్ని వీడియోస్ వచ్చాయి, అట్లా పిచ్చి పిచ్చిగా అట్లా కొన్ని ర్యాండమ్ వీడియోస్ అట్లాంటివి వస్తున్నాయి కొన్ని. రైట్, మోదీజీ ఏవో చెప్తున్నట్టు, నిర్మలా సీతారామన్ జీ ఏదేదో స్కామ్ రిలేటెడ్ వాటికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు పిచ్చి పిచ్చి వీడియోస్ అని వస్తున్నాయి. ఇవన్నీ ఏ కంటెంట్ లాగా ఫ్లాగ్ అవ్వట్లేదు. రైట్, సో ఎసెన్షియలీ ఇట్లాంటివి అయినప్పుడు వీఆర్ కాలింగ్, వీఆర్ సమ్మనింగ్ మెటా అండ్ సెయింగ్ యూ రెస్పాండ్ లైక్ ఆర్ విల్ టేక్ సమ్ యాక్షన్. ఇప్పుడు యాక్షన్ అని చెప్పినా, లేకపోతే న్యూస్ క్లిక్ లాంటి కంపెనీస్ మీద మనము చైనీస్ ఫండింగ్ తో చేస్తున్నారు, యాంటీ భారత్ కంటెంట్ చేస్తున్నారు, మనం యాక్షన్ తీసుకున్నా కూడా, UAPA అట్లాంటి వేస్తున్నా కూడా ఇమ్మీడియట్ గా ప్రెస్ ఫ్రీడమ్ వాళ్ళు ఏమంటారు, మీరు ప్రెస్ కి మీరు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని చెప్పి మీరు అన్నట్టు రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్ ఆర్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఫండెడ్ బై జార్జ్ సోరోస్, ఫండెడ్ బై ఫోర్డ్ ఫౌండేషన్, వెస్టర్న్ లాబింగ్ గ్రూప్. అది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో మనకి ర్యాంక్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ మనకి ర్యాంక్ 157 ఇచ్చారు. పాకిస్తాన్ ఉంది. సో దీంట్లో కానీ కొన్ని కీ ఆస్పెక్ట్స్ చూద్దాం. కీ ఆస్పెక్ట్ అంటే చైనాకి 178 ఇచ్చింది, రష్యాకి 172 ఇచ్చింది. సో ఇంకోటి మీరు చూస్తే బ్రెజిల్ మొన్నటి దాకా బొల్సనారో ఉన్నదాకా బ్రెజిల్ కొంచెం యాంటీ క్యాపిటలిస్ట్, యాంటీ వెస్టర్న్ దాంతో ఉన్నప్పుడు దాకా ఏముందంటే బ్రెజిల్ కూడా ఇట్ వాస్ అరౌండ్ 111, 120 ఆ ర్యాంక్ లో ఉంది. బొల్సనారో వెళ్ళిపోయి కొంచెం ప్రో క్యాపిటలిస్ట్ అతను వచ్చిన తర్వాత ఇప్పుడు దేర్ ర్యాంక్ ఇస్ నౌ డౌన్ టు 50, 52 ఆర్ సంథింగ్. అంటే బ్రిక్స్ నేషన్స్ కి మీరు చూడండి, బ్రిక్స్ నేషన్స్ కి బై అండ్ లార్జ్ మేజర్ ప్లేయర్స్ అందరికి లో ర్యాంక్స్ ఇచ్చారు. సో లెట్ us రియలైజ్ వన్ ఆఫ్ దట్. అది పాయింట్ నెంబర్ 1 అందరూ గుర్తించాలి. రెండో పాయింట్ ఏంటంటే మీరు
రిపోర్టర్స్ ఆన్ ఫ్రంటియర్ లో వాళ్ళు ఆ రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు 2 పారామీటర్స్, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ ఏం చేస్తారు, కొంతమంది సెలెక్టెడ్ ఐడెంటిఫైడ్ జర్నలిస్ట్ ఉంటారు. న్యాచురల్ గా దాంట్లో అర్నబ్ గోస్వామిని అయితే అడగరు, లేకపోతే మిమ్మల్ని అడగరు, సాయి గారిని అడగరు. కొన్ని స్పెసిఫికల్ గా ఢిల్లీ బేస్డ్ లూటియన్స్ రిలేటెడ్ వాళ్ళని అడుగుతారు. వాళ్ళని అడిగినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు అంటారు, మీకు మీ మీద ఏమన్నా, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, నాట్ జస్ట్ అటాక్స్. ఎవరన్నా వాళ్ళు ట్వీట్ పెడితే ట్వీట్ ని టార్గెట్ చేసి మాట్లాడినా, లేకపోతే అబ్యూజ్ చేసినా. ఇప్పుడు మనం కూడా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. మన ప్రోగ్రామ్స్ మీద కొంతమంది నెగిటివ్ గా కొంచెం అబ్యూజివ్ కమెంట్స్ కూడా వేస్తుంటారు, విచ్ వి యాక్సెప్ట్. కానీ ఏంటంటే రిపోర్టర్స్ సన్స్ ఫ్రంటియర్స్ వాళ్ళు అడుగుతారు, ఇది జరిగిందా మీకుండా, జరిగింది అంటారు. అన్న తర్వాత ఎన్ని జరిగాయి ఇట్లా అని చూస్తారు. సో చూసిన తర్వాత అదొక ఆస్పెక్ట్. అట్లాగే ఎన్ని మర్డర్స్ జరిగాయి, ఇట్లాంటివన్నీ. సో ఒకటి క్వాలిటేటివ్ ఇది, రెండోది క్వాంటిటేటివ్, నంబర్ ఆఫ్ మర్డర్స్, నంబర్ ఆఫ్ అటాక్స్, దాంతోపాటు ఏమైనా లార్జ్ కార్పొరేషన్స్ కంట్రోల్ చేస్తున్నాయా, పొలిటికల్ ఫండింగ్ లేకుండా సర్వే అవ్వగలుగుతున్నాయి, ఇవన్నీ చూస్తాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, పాకిస్తాన్ లో గత 3-4 సంవత్సరాలు దాదాపుగా 10 మంది దాకా జర్నలిస్ట్ ని జర్నలిజం కోసం అని చెప్పి చంపిన సందర్భాలు ఉన్నాయి గత 3-4 సంవత్సరాలు. భారత్ కు వచ్చేసరికి అన్ఫార్చునేట్ గా మనకు కూడా అది ఉంది ఆ రిపోర్ట్, కానీ మనకి 2 జరిగాయి. సో పాకిస్తాన్ 10 మందిని చంపారు, సరే అన్ఫార్చునేట్ గా మనకి ఇద్దరిని కూడా చంపారు అక్కడ, అన్ఫార్చునేట్. కానీ అయినా కూడా పాకిస్తాన్ హై ర్యాంకింగ్ లో ఉంటుంది, అంటే రిలేటివ్లీ. దానికి ఒక కారణం ఏంటంటే, ఇప్పుడు మనకి ఎక్స్ప్లిసిట్ గా రిపోర్టర్స్ ఆన్ ఫ్రంటియర్స్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, అదానీ గ్రూప్ టేక్ ఓవర్ ఆఫ్ ఎన్డీటీవీ, అంటే లార్జ్ కార్పొరేషన్స్ ఇట్లాంటి కంపెనీని టేక్ ఓవర్ చేయడం వల్ల మీడియా ఫ్రీడమ్ లేదు. రెండోది ఆప్ ఇండియా రిలేటెడ్ కూడా వాళ్ళు రేజ్ చేశారు, అది కొంచెం ఫేక్ న్యూస్ అన్నట్టు, ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తుంది ప్రభుత్వం అన్నట్టు అదొకటి చేశారు. మూడోది న్యూస్ క్లిక్ లాంటి వాళ్ళు, న్యూస్ మినిట్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు యాంటీ భారత్ కంటెంట్ చేసినప్పుడు వాళ్ళ మీద స్క్రూటినీ చేయటం, అది కూడా ఎట్లా స్క్రూటినైజ్ చేస్తారు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కదా, హూ ఆర్ యూ టు స్క్రూటినైజ్, ఇవన్నీ అన్నట్టు కూడా చేశారు. సో ఇవి ఇట్లాంటి ఆస్పెక్ట్స్ లో మనకి లోవర్ ర్యాంక్ ఇచ్చారు. ఇంకోటి మనం ఏం చూడాలి, నార్వే, విచ్ ఇస్ ర్యాంక్ 1 ఫర్ ద లాస్ట్ 10 years. నార్వేలో ఉన్న దేశ జనాభా 55 లక్షలు, మనకి 155 కోట్లు. వాళ్ళకున్న జర్నలిస్టు 8,000 జర్నలిస్టులు, మనకు ఉండేది 1,00,000 పైన జర్నలిస్టు. మెయిన్ స్ట్రీమ్ హిందీ అండ్ ఇంగ్లీష్ లో మెయిన్ స్ట్రీమ్ రిజిస్టర్డ్ గా పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళే 1,00,000. అది కాకుండా రీజనల్ గా ఎంతో మంది జర్నలిస్టులు ఉన్నారు. సో ఈజీగా మనకి 5 లక్షలు 6 లక్షలు కూడా ఉండొచ్చు, రైట్. అండ్ మనకి న్యాచురల్ గా అందుకని ఎవరైనా ఎటువంటి ఒక కమెంట్ పెట్టినా, లేకపోతే ఒక చిన్న జర్నలిస్టిక్ పీస్ పెట్టినా కూడా ఎవరు 150 crores లో ఒక 0.0001% ట్రిగర్ అవ్వకుండా ఒక మాట అనకుండా అంటారు, అవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. సో పారామీటర్స్ వైజ్ ఎట్లా డిజైన్ చేశారంటే, లార్జ్ కంట్రీస్ కి సపోర్ట్ లేకుండా చేశారు. దానికి ఒక ఎక్సెప్షన్ యుఎస్ కి కొంచెం హై ర్యాంకింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు యుఎస్ ని మీరు చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ పీస్ ఇస్ డిటర్మిన్డ్ నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏ, కానీ వేరే ఇంకా పెద్ద ఉంటారు, వాళ్ళు గవర్న్ చేస్తారు. ఎప్స్టైన్ ఫైల్స్ బయటకు వచ్చిన మరుక్షణం అది సైలెంట్ అయిపోయింది. ఇరాన్ ఇప్పుడు నెగిటివ్ గానే చూపిస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళు సద్దాం హుస్సేన్ దగ్గర 1991 గల్ఫ్ వార్ తర్వాత సద్దాం హుస్సేన్ న్యూక్లియర్ స్టాక్ పైల్ మొత్తం అయిపోగొట్టేసి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ తగ్గించినా కూడా వాళ్ళు 2003లో ఏం చేశారంటే, ఆయన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది, ఆయన న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తానని వెళ్ళి ఆయన పట్టుకొని చంపించేసేసి మొత్తం డిస్టేబిలైజ్ చేసి రీజన్. తర్వాత వచ్చి సారీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అట్లాంటిది ఏం లేదన్నారు. బట్ ఇట్ ఇస్ నాట్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఇట్స్ ప్రొపగండా అటాక్. ఎవ్రీ సింగిల్ మీడియా ఛానల్ ఫాలోడ్. ఇంకోటి ఐ రిమెంబర్ వెరీ వెల్, జూలియన్ అసాంజ్ అని ఒక అతను వికీలీక్స్ అనేది చేశారు. వికీలీక్స్ అనేది చేసినప్పుడు కూడా తర్వాత ఆయన్ని పట్టుకుంటామని చాలా సివియర్ యాక్షన్ తీసుకోవడానికి వెళ్ళింది. అప్పుడు ఆయన ఫైనల్ గా యూకేలో ఐ థింక్ వన్ ఆఫ్ ది ఎంబసీ, స్వీడిష్ ఎంబసీలో ఎక్కడో ఆయన అక్కడ అసైలం తీసుకున్నారు. తర్వాత ఫైనల్ గా ఆయన్ని బై హుక్ ఆర్ క్రుక్ ఎంబసీ నుంచి బయటకు తీసుకొచ్చి దే క్యాప్చర్డ్ హిమ్ అండ్ ఇంప్రిజన్డ్. అప్పుడు నాకు బాగా గుర్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనే వాళ్ళు సడన్ గా యుఎస్ లో ఎవ్రీ సింగిల్ కామెడీ షో, 2 night షో, కామెడీ షో, అన్ని రకాల షోస్, ఎవ్రీ సింగిల్ వన్ మేడ్ జోక్స్ ఆన్ జూలియన్ అసాంజ్. అందరూ కూడా జూలియన్ అసాంజ్ చాలా ఎగతాళి చేశారు. ఒక్క ఛానల్ కూడా జూలియన్ అసాంజ్ సపోర్ట్ గా వచ్చారు. ఇప్పుడు మనకు చూడండి, మనకు కొంతమంది కామెడియన్స్ ఒకరు సపోర్ట్ చేస్తే న్యాచురల్గా ఇంకోటి, ఇప్పుడు కునాల్ కామరా ఒకటి అంటే సమీర్ రాయనా ఇంకోటి అంటాడు, సమీర్ రాయనా ఒకటి అంటే మేబీ ఇంకెవరో అతను ఎవరో సునీల్ పాల్ ఉంటారు, ఆయన ఇంకేదో అంటారు, వాళ్ళు ఏదంటే కపిల్ శర్మ షో ఇంకోటి అంటారు. ఇక్కడ డైవర్స్ గా ఉంటుంది, ఎవ్రీబడి సపోర్ట్ సంబడి ఆర్ ది అదర్. యూఎస్ దట్స్ నాట్ ది కేస్. ఒక స్టాన్స్ తీసేసుకుంటారు, మహా అయితే డొనాల్డ్ ట్రంప్ ని ఇంకొకరు అంటారు, కానీ బట్ స్టాన్స్ నేషనల్ టాపిక్స్ అని స్టాండర్డ్ గా ఉంటుంది. వాళ్ళకి మీడియా మోగల్స్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అదాని అంటున్నారు, కానీ వాళ్ళకి రూపర్ట్ మర్డాక్ అంటారు. రూపర్ట్ మర్డాక్ ఇస్ అ మ్యాసివ్ మోగల్, దట్ ఈస్ అ మీడియా మోగల్. సో అక్కడ కంట్రోల్ అనేది ఉంటుంది, బట్ యూఎస్ కి ఎక్సెప్షన్ అనేది ఇస్తారు. సో మీరు చూడండి, ఎంటైర్ ఎకో సిస్టమ్ చూడండి. ఫస్ట్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి ఐఎస్ఐ ద్వారా, రకరకాల ఏజెన్సీస్ ద్వారా బయట దేశాల నుంచి పుష్ చేస్తారు. పుష్ చేయడం తర్వాత భారత్ లో ఉండేటటువంటి మిస్ఇన్ఫర్మేషన్ కూడా అది ప్రమోట్ చేసి జెన్యున్ కంటెంట్ లైక్ మోదీజీ ఒక స్టేట్మెంట్ ఇస్తే అది సప్రెస్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు, యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టిన వెంటనే వాళ్ళు ఏమంటారు, మీరు ఇట్లా ప్రెస్ ఫ్రీడమ్ ని మీరు తగ్గిస్తున్నారని చెప్పి లో ర్యాంకింగ్స్ ఇస్తారు. లో ర్యాంకింగ్స్ ఇవ్వడం వల్ల బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ తగ్గుతాయి, పీపుల్స్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది, అన్ఫేవరబుల్ రిపోర్ట్స్ మన మీద ఇవ్వడం మొదలు పెడతారు.
సో పబ్లిక్ కూడా ఏంటి సెంటిమెంట్ అయితే లో సెంటిమెంట్ ఉంటుంది, దట్ అన్ని మనకు వ్యతిరేకించాయి అనేది ఉంటుంది. సో ఇవన్నిటికీ మీరు చూస్తే ఈ బ్యూరోక్రటిక్ టస్ల్ పక్కన కౌంటర్ నరేటివ్ వార్ఫేర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇది అనుకుంటాం, ఐ థింక్ ఇప్పుడు బీజేపీకి వేకప్ కాల్ వచ్చింది, దానివల్ల వాళ్ళ బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ కూడా రీసెంట్ గా మార్చడం అనేది జరిగింది. అమిత్ మాల్వియాజీ వెళ్ళిపోయారు, మస్కీజీ అనే అతను ఇంకో అతను వచ్చారు. సో ఎసెన్షియలీ ఐ థింక్ హ్యూజ్ రీవాంప్ ఇస్ హ్యాపెనింగ్. దాంట్లోనే క్విక్ రెస్పాన్స్ టీమ్, అందుకని ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మీన్స్. ఇండెక్స్ లని మర్చిపోవాలి మనం ఫస్ట్ కౌంటర్ నరేటివ్స్ మొదలు పెట్టారు. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. దేవుడి దయ వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళి మా సంతకం లేకుండా జరగకూడదు ఇవన్నీ అనకుండా ఉంటే ఇట్ విల్ హెల్ప్. కరెక్ట్. ఇది నిజంగానే ఇది మీరు అన్నట్టుగా ఐటీ సెల్ ఇన్ఛార్జ్, నేషనల్ బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ని కూడా మార్చారు. మేబీ ఈ నెరేటివ్ వార్లో, ఈ ఇన్ఫర్మేషన్ వార్లో ఎక్కడో చాలా డ్యామేజ్ జరుగుతోంది ప్రభుత్వానికి అనేటువంటి విషయం ఐడెంటిఫై చేసినట్టు కనబడుతుంది. ఇక రెండో విషయంలో మీరు అన్నట్టు క్రిస్టల్ క్లియర్ అందరికీ జరుగుతుంది. ఇక రెండో విషయంలో ఇట్స్ క్లియర్ కట్, యూరోప్ కంట్రీస్ హిపోక్రసీ అనండి, డబుల్ స్టాండర్డ్స్ అనండి, వాళ్ళకు అనుకూలంగా పారామీటర్స్ పెట్టుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్, రాంగ్ నెరేటివ్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా క్లియర్ కట్ అర్థమవుతుంది, బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ కంటే మన దేశంలో అధ్వానంగా ఉందంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్. జార్జ్ సోరోస్ ఫండెడ్ ఆర్గనైజేషన్ నుంచి చేసినటువంటి కుట్రగానే నాకు కనబడుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అదిశేర్. మరి మా ప్రేక్షకులు కూడా ఈ రెండు అంశాలకు సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం మేల్కొంది, ఈ నెరేటివ్ వార్లో మనం ఓడిపోకూడదు, సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్లో. రెండవది, ఈ హిపోక్రసీ ఎలాగో ఉండనే ఉంది. భారతదేశం మీద విషం చిమ్ముతూ జార్జ్ సోరోస్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మరొకసారి అలాంటి ప్రయత్నం చేశాడు. ఇక్కడ మీ ప్రెస్ ఫ్రీడమ్ లేదని, పత్రికా స్వేచ్ఛ లేదని, డెమోక్రసీ లేదని రకరకాలుగా నెరేటివ్స్ బిల్డ్ చేస్తుంటాడు. మరొకసారి అదే ప్రయత్నం కూడా జరిగినట్టుగా కనబడుతుంది. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఎపిసోడ్ పైన తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.